ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మా పెదబాబ అక్కి అండి మట్టి బొమ్మలు అయితే చేసింది. నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అదిగో మట్టి అదిగోండి. ఈరోజు అయితే వర్షం వచ్చిందండి, మట్టి అయితే మెత్తగా అయ్యింది. ఇక్కడ వెస్ట్ గోదావరిలో అయితే మట్టి బాగుంటుందండి, ఇసుక అయితే ఉండదు, చాలా బాగుంటుంది. ఆ మట్టితోని బొమ్మలు చేసిందండి. అదిగోండి మట్టి పిసుకుతుంది, పిసుకుతున్నాను. చూపించరు. అదిగోండి పాట్ అయితే చేసింది, చూడండి ఎంత బాగుందో. కాదంటే మట్టి కొంచెం గట్టిగా ఉండటం బట్టి కొంచెం పగిలిందండి. చూడండి మట్టి పాట్ అండి. పెట్టి ఇంకోటి చూపించు. అది రుబ్బురోలండి, తిప్పేలా ఎలా రుబ్బుకునేది. ఇప్పుడైతే ఇలా రుబ్బురోల్లో ఎవరో రుబ్బట్లేదండి, అందరూ గ్రైండర్స్ వచ్చిన తర్వాత ఇది మానేశారు. అప్పుడైతే ఈ రుబ్బురోల్లో రుబ్బుకుంటే చాలా హెల్తీగా ఉండేదండి. అయితే ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగి ఈ గ్రైండర్ అనేది రావడంతో ఇదైతే మరుగున పడిందండి. సరే అండి, ఇంకోటి చూపించు. ఇప్పుడు చెప్పు. ఇదైతే తిరగలండి, దీన్ని కూడా ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదండి. గతంలో అప్పుడు అవునండి, అప్పుడు యూజ్ చేసేవారు. చూడండి అది తిరగలండి. ఇప్పుడైతే ఎక్కడ రేరు, కొంచెం అక్కడక్కడ యూజ్ చేస్తున్నారు. మాకైతే ఈస్ట్ గోదావరిలో అయితే ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇక్కడైతే ఎవరు యూజ్ చేయరు. ఇంకోటి చూపించు. దీంట్లో అయితే అప్పట్లో మసాలా అవి కొట్టుకునేవారు, మసాలా అవిని. ఇప్పుడైతే అందరూ మిక్సీ యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా దీనిలాగే సేమ్ మరొకటి సిమెంట్తో చేస్తున్నారు కదండి. రూల్ అనేది రావడంతో దాన్ని యూజ్ చేస్తున్నారు తప్ప ఇదైతే ఎవరు యూజ్ చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చేసింది చాలా అయితే అందంగా చేసింది. అదేంటది? అది రోల్. చూడండి ఇది కూడా అయితే ఇప్పుడు మ్యారేజ్కి ఖచ్చితంగా ఇది అయితే ఉండాలండి, యూజ్ అవుతుంది, యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు నార్మల్గా అయితే రైస్ అవి దంచేవారు ఇందులో, ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు. కాదంటే మ్యారేజ్కి అయితే ఖచ్చితంగా, హిందూ మ్యారేజ్కి ఖచ్చితంగా అయితే ఇది ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా చేసింది. దీనికి పైన అది పైన దంచేది కూడా చేసిందండి. చాలా అయితే చాలా అందంగా చేసింది. చూడండి ఫ్రెండ్స్. చూపించేంటి అది? బాగుంది, భలే చిన్న అందంగా చేసావు. కాదంటే కొంచెం మట్టి గట్టిగా లేని దాన్ని బట్టి పడిపోతుంది, కానీ చాలా అందంగా చేసింది. కింద కొమ్మలు ఉన్నాయి, కింద చెట్టు వేర్లు కూడా చేసిందండి. చూడండి చాలా అందంగా చేసింది మా పాప అయితేని. సరే ఫ్రెండ్స్, ఇది చెట్టు అండి. చూడండి చాలా అంటే చాలా అందంగా చేసింది. కింద చక్కగా మట్టితో కుండీ కింద పెట్టింది. అలాగే పైన ఆకులు కూడా చక్కగా కొమ్మల్లా చేసిందండి. పైన ఫ్లవర్ కూడా కాయించింది. చాలా అయితే నవ్వు వస్తుందండి నాకైతేని. చాలా అందంగా ఉంది. అంటే పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి కదండి, వాళ్ళు ఏం చేసిందని. అయితే చాలా బాగుందండి. తన టాలెంట్ని మెచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తను చేసిన వస్తువులు అయితే ఇవన్నీ చేసిందండి. ఇవన్నీ పాతకాలంలో యూజ్ చేసేవే, చక్కగా చేసింది. తనైతే మరి మంచి టాలెంట్ని ఉపయోగించి చేయడం జరిగిందండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మా పాపని ఎంకరేజ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.
ఇదిగోండి మరలా ఇప్పుడే చేసింది. ఇదిగోండి ఈ కుండ అయితే బాగోలేదంటండి. మరలా అయితే ఇది ఇప్పుడే చేసుకొచ్చింది వీడియో తీస్తున్నప్పుడు. చూడండి చాలా అందంగా ఉంది. ఇప్పుడే చేసిందండి, ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు ఎండబెడతామండి దీన్ని. ఇదైతే చాలా బాగా చేసింది చూడండి, చాలా అందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా పాప టాలెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే అండి.